హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సిరీ. అందరు ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా. సో ఈ వీడియో అయితే నేను జస్ట్ రీసెంట్లీ ఊరికి పోయి వచ్చింది కదా, సో అప్పటి వీడియో అన్నమాట. మా మమ్మీ డాడీ మేము ఎప్పుడు కలుసుకుంటా కానీ మస్తు ఆడుకుంటాం. అంటే మా మమ్మీ డాడీ కూడా చిన్న పిల్లలు లెక్క అయిపోయి మేము ఏది ఆడమంటే అది ఆడుతారు మాతోటి. ఇంకా ఆయా అని చెప్పినట్టయితే ఖచ్చితంగా వింటారు. ఇక్కడ మేము అందరం కలిసి రింగా రోజెస్ ఆడుతున్నాం. ఇక్కడ మా డాడీకి ఫాస్ట్ కింద కూర్చోవత్తలేదని చెప్పి మా మమ్మీ అయితే నవ్వుతుంది మా డాడీ మీద. ఇది నెక్స్ట్ మార్నింగ్, అప్పుడు సండే ఉండే. సో మేమైతే మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మటన్ తెచ్చాడు మా డాడీ. జస్ట్ మా ఇంటి ముందటనే ఒక షాప్ ఉంటుంది. సో ఆ షాప్లోనైతే మా ఆయనకి ఏది అడిగినా కానీ ఇచ్చేస్తారు వెంటనే. మా డాడీ చెప్పిండు అనమాట, ఏది అడిగినా కానీ ఇచ్చేసేయండి అని. ఇంకా ఈవినింగ్ కాగానే మేమైతే పైకి వెళ్ళి కొంచెం వీడియోస్ పిక్స్ దిగి మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ అయాంది ఆట స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంకా హైడ్ అండ్ సీక్. మా చిన్న చెల్లెను ఆయాన ఆడతాను. మా అమ్మ వాళ్ళకి ఇంటి వెనుక ఒక చిన్న షాప్ ఉంది. సో ఆ షాప్ ఏరియానే ఇది. మధ్యాహ్నం అయితే ఎక్కువ గిరాకీ ఉండదు కాబట్టి సో ఆయా నుండి మేము పోయి అక్కడ డాన్స్ చేస్తున్నాం. కస్టమర్స్ లేని టైంలో అయితే ఆయానికి ఇది ఒక చిన్న ప్లే ఏరియా అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నం ఎప్పుడో మొదలు పెడతా అన్నది మా మమ్మీ. వీటిని మీరు ఏమంటారు? ఇంతకు మేమైతే కారపూస అంటాం, మీ సైడ్ ఏమంటారు? కొందరు మురుకులు కూడా అంటారు. సో ఇవి మధ్యాహ్నం చేస్తా నేను ఆయాన్ కోసం అని అన్నది. మధ్యాహ్నం పోయింది, సాయంత్రం పోయింది, నైట్ స్టార్ట్ చేసింది మా మమ్మీ. ఎందుకు మమ్మీ ఇంత నైట్ స్టార్ట్ చేసినా అని అంటే, మధ్యాహ్నం అంతా కోతులు ఉంటాయి అని చెప్పింది. ఇంకేవి ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసింది ఉంటే ఆయానికి తక్కువ, కోతులకు ఎక్కువ అయిపోయేటి. అవన్నీ కోతులే ఎత్తుకుపోయేటి. ఇంకా మా మమ్మీని తినకుండా ఉండమన్నా ఉంటుంది కానీ అల్కేయకుండా ముగ్గు పెట్టకుండా మాత్రం అయితే ఉండదు ఒక్కరోజు కూడా. డాడీతో ఆయాండ్ అయితే రెగ్యులర్ డ్యూటీ లెక్క పాలు తీసుకురావాలి వాళ్ళు మార్నింగ్ పోయి. అండ్ ఆయన కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాడు రోజు పాలు తీసుకురానికి. ఇది మా మినీ గార్డెన్ అని చెప్పొచ్చు. డాడీకి మమ్మీకి అయితే మస్తు ఇష్టం గార్డెనింగ్. అదే వీక్లో మేమైతే దర్వాజాలు లేపుకున్నాం మా ఇంటివి. సో ఆ వీడియో కూడా ఉంది నా ఛానల్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. నిజంగా చెప్పాలంటే ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్పే అనుకోవచ్చు. మనం ఒక్కొక్కసారి ప్లాన్ చేసే కన్నా అన్ప్లాన్ ట్రిప్సే బాగుంటాయి కదా. నేను మా చెల్లెలు కలిసి వచ్చినాం, కానీ ఇంకా వాళ్ళు ముందే వచ్చేసిండ్రు. ఇంకా నేనైతే అక్కడే ఉండిపోయినా. ఇంకొక 2 days ఉందామని చెప్పి. ఇక్కడ మమ్మీ డాడీ మహారాష్ట్రకు పోయిండ్రు. ఇంకా నన్ను అయితే బస్ ఎక్కించిండ్రు. నేను హైదరాబాద్కి రిటర్న్ వచ్చేసిన. వాళ్ళకు ఆల్మోస్ట్ 3 months అవుతుంది వాళ్ళు ఊరికి వచ్చి. ఇంకా ఇంటికైతే పోలేదు, ఇంటికంటే మహారాష్ట్రకి అయితే పోలేదు. సో ఇప్పుడు వాళ్ళకు కొంచెం పని ఉంది కాబట్టి అక్కడికి పోయి మళ్ళీ రిటర్న్ వస్తారు. పోయిన వీక్లోనైతే చలి విపరీతంగా ఉండే. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత చలి ఉంటుందని చెప్పేసి, కానీ సూపర్ కూల్ చలి ఉండే. ఎప్పుడు అర్థం కాని క్వశ్చన్ ఒకటి ఉంటుంది. మా మమ్మీ నేను ఇన్నిసార్లు వచ్చిపోయినా కానీ మళ్ళీ కళ్ళకు నీళ్ళే పెట్టుకుంటుంది. నేను ఎప్పుడు రిటర్న్ అవుతున్నా కానీ ఎంతైనా అమ్మ ప్రేమే కదా. మనం ఎంత పెద్దోళ్ళు అయ్యి మనకు పిల్లలు పుట్టినా కానీ వాళ్ళ ప్రేమ అనేది అట్లనే ఉంటుంది. సో దానికి ఆన్సర్ ఏం లేదు. మీ మమ్మీ వాళ్ళు కూడా ఇంతేనా? ఇంకా ఆయానికి నాకైతే మంచిగా కంఫర్టబుల్గా సీట్స్ దొరికినాయి. ఆయానికి ఒక సీటు, నాకు ఒక సీటు మంచిగా బుక్ చేసుకున్నట్టు దొరికినాయి. అంటే బుక్ ఏం చేసుకోలేదు అనుకోండి, ఫ్రీ బస్. ఆధార్ కార్డు ఉన్నాక మనం డబ్బులు పెట్టి ఎందుకు వస్తాం చెప్పు. ఇంకేముంది, ఆయాన్ తిని పడుకొని లేచి కొంచెం ఆడుకునేంత వరకు JBS వచ్చేసింది. ఇంకా హ్యాపీగా మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.